ఇందులోనే ఒక అమ్మాయి సామర్థ్యం, సమయస్ఫూర్తి అంతా తెలుస్తుంది. ఏదైనా మనసు పెట్టి ఉంటే సాధించొచ్చు. మీనా, బంగారి, మీరిద్దరూ వెళ్ళి వంట మొదలుపెట్టండి. మీనా, ఎలా వండబోతున్నావు? చేయగలవా నువ్వు? తనేదైనా వంట చేస్తే అందులో ఉప్పు వేసి దాన్నంతా పాడు చేసేయి. వదినా, ఇలాంటి తప్పుడు అడ్వైజులు అన్నీ నాకు ఇవ్వద్దు అని నేను చెప్పాను కదా. అది కాదు మీనా. ఏం అక్కర్లేదు, నేను చూసుకుంటాను. మీరు గమ్మునుండలేరా? నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఏదోటి చేసుకోపో. అత్తయ్య, నేను అన్నం వండాను. నా దగ్గర మటన్ ఉంది. దాంతో పులుసు, కీమా బాల్స్, రోస్ట్, ఫ్రై అని అన్నీ చేసేసి అద్దరు కొట్టేస్తాను. ఏంటి తను చేసేది 10 మందికి కూడా సరిపోదేమోనే. ఏంటత్తయ్య చూస్తూ అలాగుండిపోయారు? అత్తయ్య, ఈ పోటీలో నేనే విన్నర్. బంగారి, అత్త ఏం చెప్పారు? 30 మంది తినాలి. నువ్వు చేసేది చూస్తుంటే 10 మంది తినడం కూడా కష్టమయ్యేలా ఉందే. అత్తయ్య, ప్రాబ్లం అది కాదు. అందరికీ నేను కొద్దిగా పెట్టి దాంతోనే మేనేజ్ చేసేస్తాను. రుచిలో వాళ్ళకి క్వాలిటీ ఏం తెలీదు. బంగారి, రుచి బాగుంటే ఎక్కువ తినాలనిపిస్తుంది. భోజనం రుచిగా ఉండటం కంటే కడుపు నిండాలి, అదే చాలా ముఖ్యం. తినేది సగం కడుపు, పావు కడుపు నిండింది అంటే మనం పెట్టే విందుకే అసహ్యం. ఇదే తెలియడం లేదు నిన్నసలు. అమ్మా, కొంచెం మటన్ ఇలా వేయండి అమ్మా. సరే అండి. మటన్ అయిపోయిందన్నా. అయిపోయిందా? సరే, కొంచెం రసమైన వెయ్యమ్మా. శేషు. అయ్యయ్యో బంగారు సిస్టర్, రసం కూడా అయిపోయింది. ఏంటమ్మా మీరు భోజనానికి పిలిచి అది లేదు ఇది లేదు అంటారేంటమ్మా? ఏంటమ్మా మీరు? అన్నయ్య, లేవకండి అన్నయ్య. నా చెల్లెలు వచ్చింది కదా, కూర్చోండి. మీకు కడుపు నిండా కావలసినంత దొరుకుతుంది. శుభ్రంగా తిన్నాకే వెళ్ళండి. కూర్చోండి. సరే రామ్మా. ఏంటమ్మా, అన్నం చూస్తే బిర్యానీ లాగా ఉంది? బిర్యానీ అన్నయ్య, మీల్ మేకర్ బిర్యానీ. ఇదేంటమ్మా, వంజరం చేపనా? అరటికాయ చేప. భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా. కడుపు మనసు నిండిపోయాయమ్మా. రవి, చేతులు కడుకునిరా, తిందాం. అత్త,
అత్తయ్య మీరు కూడా రండి. నేనిచ్చిందే కొద్దిగా కదా మీనా. ఈ పాటికే చాలా మంది తిన్నారు. ఇప్పటికీ ఉన్నవాళ్ళు తినడానికి ఉందా మరి? తినచ్చు అత్తయ్య, ఇంకా ఆలోచించకుండా బోలెడు మంది తినొచ్చు. అదీ కాకుండా మీరిచ్చిన సామాన్లు ఇంకా మిగిలే ఉన్నాయి. నైట్ వంట కూడా చేసుకోవచ్చు. ఉమ్. బంగారి, నువ్వు? నాకిచ్చిందంతా అయిపోయింది జాన్సమ్మా. భోజనం సరిపోలేదు. అది దెబ్బంటే. ఇప్పుడు ఈ పోటీలో నా చెల్లెలే కదా గెలిచింది. ఏంటత్తయ్య చూస్తున్నారు? ఈ పోటీలో నా చెల్లెలే గెలిచిందని అనౌన్స్ చేయండి అత్తయ్య. మీనా, నిజం చెప్తున్నాను, నువ్వు ఈ పోటీలో గెలుస్తావని నేనస్సలు ఊహించలేదు. పోటీలోనే కాదు, నా మనసు కూడా గెలుచుకున్నావు. అమ్మా, ఎంత బంగారు తక్కువగా వండితే మాత్రం రుచిగా ఉండింది కదా. అలాంటప్పుడు నాన్న ఏం మాట్లాడుతున్నారు? బంగారి వండింది సగం మంత్లోనే అయిపోయింది. అమ్మ చేసిందే అందరూ బాగుందని తినేసి వెళ్ళారు. నాన్నా, అమ్మే కదా విన్నర్. లేదు లేదు, ఇదంతా తోండి, నేను ఒప్పుకోను. నాన్న, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా అమ్మే విన్నర్. డాట్. బంగారి, వంట ఎలా చేయాలి, కుటుంబాన్ని ఎలా చూసుకోవాలని డైలీ మా అమ్మ దగ్గర ట్యూషన్కి జాయిన్ అవ్వు. రేయ్, ఏదో ఒక పోటీ మిస్ అయింది అలాని నా కోడలు ఓడిపోయిందని అనుకుంటున్నావా? తర్వాత పోటీలో చూడు, తనే గెలుస్తుంది. అది కూడా చూద్దాంలే నాన్న. బంగారి, ఈసారి మాత్రం మనమే గెలవాలి. అలాగే మావయ్య. మీనా, బంగారి, తరువాత పోటీ ఏంటో తెలుసా? తెలీదత్తయ్యా. చాలా ఈజీ పోటీనే. రవి, జాను, వెళ్ళి తీసుకునిరా. జాను, బంగారి, ఇది నీకు. మీనా, ఇది నీకు. ఎందుకత్తయ్య ఇంత డబ్బు? మీ ఇద్దరి చేతిలో 20,000 20,000 పెట్టాను. మనం చాలా రోజుల తర్వాత మన ఊరికొచ్చాం. మన చుట్టాలు, మన పొలంలో పనిచేసేవాళ్ళు అందరికీ మనం చీరలు పెట్టాలి. సరిసమానంగా మీరిద్దరూ చీరలు పెట్టాలి. ఇందులో పోటీ పడ్డానికి ఏముంది జాన్సమ్మా? మీరు చీరలు పెట్టండి, రిజల్ట్ నేను చెప్తాను. అలాగే సరే అత్తయ్య. జాన్సమ్మా.